యా సాయి వెంకట్ గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. చిరంజీవి గారు స్పందించినటువంటి విధానము అండ్ సినీ ఇండస్ట్రీ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అంశాలపైన మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్కారం అండి, ప్రైమ్ న్యూస్. ఎస్, రోజు పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఎందుకంటే మీరు చూడండి, ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో అప్పటి నుండి ఇంకా మనము టోటల్గా ఈ రోజున్న ఏ మూవీ అయినా తీసుకోండి, ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీ ఇమ్మీడియట్లీ మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది. రకరకాల వెబ్సైట్లు వచ్చాయి. ఈ మధ్యన మనం ఐబొమ్మ రవి పట్టుకున్నాం. ఏం చేసాం, కొన్ని రోజులు ఇంట్రాగరేషన్ అయిపోయింది. బట్ ఎక్కడ కూడా పైరసీ ఆగలేదు. ఈ రోజు ఏ సినిమా తీసుకున్నా సరే, ఎంత పెద్ద సినిమాలు తీసుకున్నా సరే, ఈ రోజు వారానికి 10 సినిమాలు రిలీజ్ అయితే అదే రోజు మార్నింగ్ షో మ్యాట్నీకి ఆన్లైన్ లో మన ఏ వెబ్సైట్లలో మన సినిమా ఉంటుంది. అంటే చూడండి ఎంత పైరసీని, ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా దీన్ని ఇచ్చేసినా కూడా పైరసీని ఆపలేకపోతున్నారు. సరే, ఈ రోజు ఒక జననాయక ఉండొచ్చు, మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఉండొచ్చు, ఇంకా చాలా మంది. అంటే ఈ రోజు మనం చెప్తున్నాం కానీ ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఆన్లైన్ లో కనిపిస్తాయి. మీరు చూడండి, అంటే 100 కోట్లు, 200 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే మార్నింగ్ షో కల్లా మనకు పైరసీ మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది. దాదాపు 4-5 వెబ్సైట్లలో ఈ సినిమా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితిలో థియేటర్లకి జనం రావడం లేదు. ఎందుకంటే ఫ్రీగా సినిమా చూసే అవకాశం ఉంది. ఓటీటీ కన్నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇది కూడా సబ్స్క్రైబ్ లేదు. ఈజీగా సినిమా చూసే అవకాశం జనాలకు ఏర్పడిపోయింది పైరసీ వల్ల. సో ఈ రోజు చూడండి, మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తే మార్నింగ్ షో కల్లా థియేటర్లో జనం ఎందుకు రావట్లేదు, పబ్లిక్ ఈ రోజు మనం థియేటర్ కి జనం ఎందుకు రావట్లేదు అని మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు ఏ సినిమా చూసుకున్నా కూడా, పెద్ద సినిమా కూడా 50% కూడా ఫస్ట్ డే ఉండట్లేదు. కారణం ఏంటంటే ఓకే ఆన్లైన్ లో చూసుకోవచ్చు, పైరసీ వచ్చేస్తుంది. మీరు చూడండి, ఈ రోజు మీరు చెక్ చేయండి, ఈ రోజు నిన్న రిలీజ్ అయిన ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు చూడండి, మీకు ఆన్లైన్ లో కనిపిస్తాయి. సో ఇటువంటి పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ టోటల్ గా స్పాయిల్ అయింది. సో దీనివల్ల ఈ రోజు 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాత రోడ్డున పడుతున్నారు. జననాయక విషయంలో ఈరోజు చిరంజీవి గారు మాట్లాడారు. గ్రేట్ అది. ఎందుకంటే ఆయన ఒక జరుగుతున్న అంటే సినిమా ఇండస్ట్రీ స్పాయిల్ అవుతున్న మీద సోషల్ ఇష్యూ మీద మాట్లాడారు. ఓ జననాయకే కాదు, ఈరోజు ప్రతి సినిమా టోటల్ గా పైరసీ అవుతుంది. మొన్న మనం ఐబొమ్మ రవి పట్టుకున్నాం. ఏం చేసాం? ఏం చేయలేదు. అతను మళ్ళీ అదే దారిలో ఉంటారు. అతనిలాగా 100 మంది ఐబొమ్మ రవిలు పుట్టారు. ఈరోజు సినిమా పైరసీ అవుతుంది. కోట్లాది రూపాయలు ఇలా సినిమా తీసిన నిర్మాత మళ్ళీ సినిమా తీయలేకపోతున్నారు. ఇలా సినిమా ఇష్టంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి తీసిన నిర్మాతలు ఎంతమంది మళ్ళీ సినిమా తీస్తున్నారు ఒకసారి చూడండి. ఏదో కొత్తగా ఏదో సాధించాలని వచ్చి సినిమా 10 కోట్లు 50 కోట్లు పెట్టి తీసే నిర్మాతలు, కొత్తగా వచ్చే నిర్మాతల ఫ్లో అనేది లేకపోతే పాత నిర్మాతలు తీసే అవకాశమే లేదు. చాలా మంది నష్టపోతే ఈ రోజు రోడ్డున పడే అవకాశం ఉంది. సో చిరంజీవి గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీ తరఫున. ఆయన ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి, మరి మెగాస్టార్ గారు రియాక్ట్ అవ్వడం తోటి దీని మీద ఇష్యూ ఇంకా పెద్దగా, అంటే పైరసీ మీద బాగా యాక్షన్ తీసుకుంటారని నా నమ్మకం.